ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు తాళి తెగిందని కావాలని చెప్పి అందరి ముందు వ్రతం జరిగేలా చేసి అందరి కళ్ల ముందు 3 ముళ్ళు బాల చేత మళ్ళీ వేయించుకుంది. అంతే కదమ్మా? పిన్ని బాబాయ్ నాకు కోపం తెప్పిస్తున్నారు. బామ్మగారు, ఇదంతా ప్లాన్ అండి. మీరు ఈ పెళ్లిని తనని అంగీకరించలేదని ప్లాన్ చేసి మీ కళ్ళ ముందే మళ్ళీ తాళి కట్టించుకొని మీ అందరికీ బాలగారికి దగ్గర అవ్వాలని ఈ అక్క చెల్లెళ్ల ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు? ఆపండి. ఎవరెన్ని ప్లాన్స్ చేసినా ఎవరు ఎలాంటి వాళ్ళు ఇక్కడందరికీ తెలుసు. కానీ ఇక్కడ సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. నా కన్నయ్యకి కీడు జరగకుండా ఉండాలని ఈ వ్రతం జరిపించాను. నా కన్నయ్య కోసం, నా కన్నయ్య మంచి కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరి ప్లాన్కో ఎవరి స్కెచ్కో పడిపోయి ఈ పని నేను చేయదలుచుకోలేదు. కాబట్టి పంతులు గారు చెప్పినట్టు తర్వాత కార్యక్రమం జరిపించండి. ఇదేంటి, బామ్మ కూడా ఈ వ్రతాన్ని ఒప్పుకుంటుంది అంటే మెల్లగా బామ్మ అత్తయ్య వాళ్ళు బాల త్రిపుర బంధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? నో, అలా జరగడానికి వీల్లేదు. బామ్మ కూడా ఒప్పుకుంది. గాయత్రి సుందరి పంతులు గారు చెప్పినట్టు చేయాలి. అక్క, నువ్వింకేం ఆలోచించకు. అందరూ ఒప్పుకున్నారు. పంతులు గారు చెప్పినట్టు మనం చేద్దాం. పద. వెళ్ళండమ్మా. ఆ వంటలేవో చేయండి. వెళ్ళండి. ఒక నిమిషం. సుందరి, నువ్వు నాకు తినిపించాలంటే నాకు ఇష్టమైన పరిమాణం చేయాలి. అలాగే బాలగారు. అంతేకాదు, గుత్తొంకాయ కూర, బెండకాయ ఫ్రై, సాంబార్ కూడా కావాలి. మీకు నచ్చినవన్నీ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా చేయండి. పదక్క. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు పర్లేదు సుందరి. మనం వ్రతం ఆపడంలో ఫెయిల్ అయిపోయాం. అవును, మనం వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మనం వేసినవి కాదు, నువ్వేసిన ప్లాన్స్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. మీరు వేశారుగా చివరి ప్లాన్, అదేమైనా సక్సెస్ అయిందా? మనలో మనం నిందించుకోవడం కాదు, అయిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి జరగబోయే దాన్ని ఎలా ఆపాలో ఆ సంగతి చూద్దాం. ఆల్రెడీ మీ ఇద్దరు ఏదో ఒకటి అనుకునే ఉంటారు కదరా. ఇక్కడ మీరు నేను అని కాదు, ఎవరు ఏం ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వడం ముఖ్యం. ముందు ప్లాన్ ఎలా సక్సెస్ చేయాలో ఆలోచిద్దాం. సక్సెస్ అవ్వాలి అంటే ముందు ప్లాన్ ఏంటో ఆలోచించాలి కదా. ఏముంది, ఇప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఇరుగదీసి వంట చేస్తారు కదా. ఆ వంటల్లో కారం ఎక్కువ వేస్తే చాలు. అవును, బాలాకు కారం ఎక్కువైతే అస్సలు తెల్లాడు. కారంతో మంట 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 అని గోల చేస్తాడు.
గోల చేస్తే బామ్మ వంటలు చేసిన త్రిపురని నానా తిట్లు తిడుతుంది. అప్పుడు మనం కూడా అందుకొని బామ్మగారికి మరింత ఎక్కించి చెప్తే బామ్మగారి దృష్టిలో పాజిటివ్ అవ్వబోతున్న త్రిపుర నెగటివ్ అవుతుంది. అంటే వానాకాలం కదా, ముక్కుకు జలుబు చేసినట్టుంది. అసలే మన ప్లాన్లు సక్సెస్ అవ్వక చేస్తుంటే అపశకునాల తుమ్ముతావేంటి? ఆ, తుమ్ము వచ్చింది తుమ్మానే. వచ్చే తుమ్మును ఆపుకుంటే చాలా ప్రమాదం అంట. ఈ ప్లాన్ ఏమైనా నాశనం అవ్వాలి, అప్పుడు చెప్తాను. వామ్మో, తుమ్ము వల్ల ప్లాన్ నాశనం అవుతుందా ఏంటి? ఒకవేళ ఏదైనా అయితే ఈ మూర్ఖుడు నానాన్ని కూడా చూడ్డు. దేవుడా, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. సర్లే, ఆ, ముందు అక్క చెల్లెళ్ళు పంచభక్ష ప్రమాణాలు ఎలా చేస్తారో మనము చూద్దాం. పద. సూపర్ ఉందక్క. వంటలన్నీ పూర్తి అయిపోయినట్టే కదా? సరే అయితే నువ్వు వెళ్ళి బావగారిని తీసుకురా, నేను అందరినీ పిలుస్తాను. ఇప్పుడు పెట్టవే భోజనం. ఈ మంట నసాలానికి ఎక్కి బాల లేచి అన్ని విసిరి కొట్టి ఇల్లు పీకి పందిరేస్తాడు. గాయత్రి, అందరినీ భోజనానికి పిలిచావా? ఏయ్, వచ్చేసాయి. బావగారు, ఇప్పుడు మీరు ముందు మా అక్కకి తినిపించండి.